గైస్ రీసెంట్గా దక్ష అనే మూవీ అయితే ఓటీటీలోకి వచ్చింది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, 6 ఫ్రెండ్స్ ఏమో ఒక గేమ్ అయితే ఆడతారండి. సో అలా వాళ్ళు ఆ గేమ్ ఆడిన తర్వాత ఒకరి తర్వాత ఒకళ్ళు చనిపోతుంటారు. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, అసలు ఆ 6 ఫ్రెండ్స్ ఆడిన గేమ్ ఏంటి అండ్ వాళ్ళు ఎందుకు అలా చనిపోతున్నారు, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చేసినట్లయితే గైస్, మూవీ నాకైతే అంతగా నచ్చలేదండి. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, దీని డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ అయితే బాగుందండి. ఇంకా సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ అండ్ ట్విస్ట్లు కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. లాస్ట్గా ఏంటంటే ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు డీసెంట్గానే పెర్ఫామ్ చేశారు. అండ్ ఇందులో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి దీన్ని ఫ్యామిలీతో కూడా ఫ్రీగానే వాచ్ చేసేయచ్చు అన్నమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, దీని డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ అయితే బాగానే ఉన్నప్పటికీ దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయడంలో తను ఫెయిల్ అయ్యాడనే చెప్పాలండి. వీక్ స్క్రీన్ ప్లే అండ్ స్లో నెరేషన్ వల్ల మూవీ అయితే బాగా బోరింగ్గా రన్ అవుతుందన్నమాట. దీనికి తోడు ఇందులో ఒక్క ఇంట్రెస్టింగ్ ఎలిమెంటు లేకపోవడం అండ్ దీని రన్ టైం కూడా చాలా ఎక్కువగా ఉండడం, ఈ రెండు కూడా ఈ మూవీకి పెద్ద మైనస్ అయినాయని చెప్పాలండి. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ దక్ష మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నేను ముందు చెప్పినట్లు మూవీ నాకైతే అంతగా నచ్చలేదండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 1.5 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూస్తున్నట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, మర్చిపోకండి. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.